IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ను కంప్లీట్ గా బీజేపీలోకి మర్జ్ చేయబోతున్నారు, అందువల్లనే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆయా పార్టీల్లోకి. ఇటు కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి బీజేపీలోకి ఎవరు వెళ్ళినట్టు లేదు. సరే, బీజేపీలో వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు. ఒకటండి, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఒకటి ఉంది. కేసీఆర్ గారు అద్భుతమైన విద్యను నేర్పారు. తెలుగుదేశం పార్టీకి 15 స్థానాలు ఎక్కితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళందరినీ చేసుకుని నేను పార్టీ విలీనం చేశానన్నారు. సరే, మళ్ళీ ఆ పార్టీ కష్టపడే కుంటలేస్తే లేచి మళ్ళీ 2018లో బీజేపీకి ఒక స్థానం వస్తే ఇలా 2 స్థానాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక ఆయన వేరే గారు ఉంటే నాగేశ్వరరావు గారిని పట్టుకుని చాలా 2 ఏళ్ళు ఇబ్బందులు పెట్టి ఏదో చేసో మొత్తం ఆ పార్టీని మళ్ళీ విలీనం చేసేసుకున్నారు. అంటే అలాగే కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని కూడా విలీనం చేసేసుకున్న, శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్న పద్ధతి ఆయన దారితీశారు. కేసీఆర్ గారు వాళ్ళు బీజేపీతో అలయన్స్ అడిగినట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అది చాలామంది విశ్వసనీయ వర్గాలు చెప్పినాయి, వాళ్ళు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు ఏం చేశారంటే అండి, అహం బ్రహ్మస్మి అని ఉంటుంది, దాన్ని గుర్తుంచుకోలేదు. ఎన్టీ రామారావు గారు భారతదేశం అని ప్రకటించారు ఒకసారి, కానీ తర్వాత ఆ రైటర్ అనేక మంది వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదండి, మన దగ్గర అంత డబ్బులు లేవు, అది దగ్గర డబ్బులు కూడా లేవు, ఎన్టీ రామారావు గారు డబ్బులు ఖర్చు పెట్టారు, మనకేమో మీరు దేశం అంతా మనం అంటే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కోల్పోతాం, ఆంధ్రప్రదేశ్ కోల్పోతామంటే ఆయన కరెక్టే మేము మానుకున్నారు ఆయన. కానీ కేసీఆర్ గారు జమా వచ్చేటప్పటికి అపరిమితమైన ధనం, అపరిమితమైన లెక్కలేనితనం, 119 సభ్యుల్లో 107 మంది 108 మంది ఆయన ప్లస్ ఇంకో 7 ఆయన మద్దతు పార్టీ ఎంఐఎం 115 ఉంటే ఇంకా ఆయనకి ఏముంటుందండి, 112 ఉంటే. అలాంటి పరిస్థితులు ఆయన అన్నీ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో పార్టీ పెడతాం, అక్కడ జడ్పీ చైర్మన్ లాగేయటం, డబ్బులు దేశం అంతా విస్తరిస్తానని పార్టీ పేరు మార్చేయటం, ఇవన్నీ వేరే రకం. కానీ ఆయన ఎప్పుడైతే కవిత గారి మీద కేసు పెట్టారో బిఎల్ సంతోష్ గారిని, అంటే హీ రబ్డ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బీజేపీ. అంటే బీజేపీలో సంతోష్ గారు అని ఆయన చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. ఆయన ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా ట్రబుల్ షూటర్గా ఉండేవారు అప్పుడు. 24 కాదండి, దండియా 3 కాదు, దండియాలో 2లో 1లో కూడా. అలాంటి ఆయన మీద కేసు పెడితేప్పటికి మొత్తం షేక్ అయిపోయింది బీజేపీ కూడా, ఆర్ఎస్ఎస్ కూడా. దెన్ ఐ థింక్ దే వాంట్ టు ఫినిష్ ఆఫ్ కేసీఆర్ గారు. దెన్ ఇవాళ ఎన్నికలు ఇవన్నీ కాదండి, అది ఒకటి. అందువలన నా అనుమానం ఆయన దాంట్లో మెర్జీ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెర్జీ చేస్తే ఆయనకి ఏం సన్మానం దక్కదు, ఆయన గౌరవం కూడా దక్కదు. ఆఖరి వరకు ఆయన బండి సంజయ్ గారు అని ఏమంటారు తెలియదు, ఉన్నాయి గౌరవించి ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మహత్య సదృశ్యమైన పనులు ఆయన చేయరు అని అనుకుంటా ఉన్నాను. అంటే ఎట్టి పరిస్థితుల్లోనన్నా కవిత గారు ఇప్పుడు బెయిల్ దొరికి బయటకు రావాలి అని అంటే ఈ ఆప్షన్ తప్ప వేరొకటి లేదు అని కూడా వార్త. అంటే వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో అది కూడా గుజరాతీ పౌడరేనండి ఉందనే మాట వాస్తవం. కానీ ఎవరైనా ఆ రోజు ఎందుకనో కవిత గారు అరెస్ట్ అయినప్పుడు అండి ప్రజాస్పందన రాలేదండి, నేను అక్కడ మీరు కనుక్కోండి. కానీ 150 రోజులు ఆవిడే చేసింది. నీరద్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్షి, ఇంకా చాలామంది ఉన్నారు కదా, మన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యాలు, అనేక మంది. అంటే బీజేపీలో ఉన్న అనేక మంది నాయకులు ఏం తప్పు చేయలేదండి. ఓన్లీ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు లాంటి ఒక గొప్ప ఆచరణలో పబ్లిక్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తయారు చేసిన గవర్నమెంట్స్ వాళ్ళందరూ దొరికారు. 50 కోట్లు, 70 కోట్లు, 10 కోట్లు, 75 లక్షలు అంటున్నారు. ఐ డోంట్ అబౌట్ దట్. నేను నాట్ సపోర్టింగ్ దేర్, వాళ్ళ అవినీతిని సపోర్ట్ చేయను. వీళ్ళే దొరికారండి. అర్ధ సంవత్సరం పాటు బెయిల్ లేకుండా పెడతారు. 50,000 కోట్లు, 40,000 కోట్లు ఆ మీద ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ బెయిల్లో సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతూ ఉంటారు. ఇది న్యాయమా? ఇఫ్ నాట్ టుడే డెఫినెట్గా సింపతి కవిత గారు రేపు ఉండొచ్చు. ఆ రోజు మేము ఆవిడ మీద సింపతి లేని ఆవిడే తెచ్చుకున్నారు ఆ పరిస్థితి. కానీ వాళ్ళు డెఫినెట్గా బిడ్డను వదిలే బిడ్డలు ఉంటారు. ఇవన్నీ అంటే అవినీతి చేస్తే జైల్లో ఉన్నారు వేరే సంగతి. కానీ కక్షాదింపు చర్యగా కనపడుతుందండి. కేజ్రీవాల్ గారి మీద ఉండేది కక్షాదింపు చర్య కాదా అనిపించట్లేదు. ఆయన తప్పు చేయలేదని నేను అన్నాను నిర్ధారణ కాకుండా. కానీ ఇంత దారుణంగా ఎలక్షన్కి వచ్చాడుగా మళ్ళీ లోపల పోతాడని గౌరవనీయులు అదాని గారి పార్టీ మనుషులు ఇద్దరు గట్టిగా మాట్లాడుతుంటే ఇబ్బంది కదండి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనుకుంటారా, లేదనుకుంటారా, హిట్లర్ పాలన రావాలనుకుంటారా? అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు తెలుసా మీకు?
చూశారు కదా. రేవంత్ రెడ్డి గారు వాచ్యాలత్వం ఉంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆఖరికి ఆ కూతురి ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జైల్లో పడేసి తీసుకొచ్చి గంటల వ్యవధి పర్మిషన్ ఇచ్చి, అది కూడా నువ్వు నోరెప్పడానికి, రాజకీయ నాయకుడు నోరెప్పడానికి కోర్టులు పెట్టి, నేను కాదంటలేదు, కానీ ఈయన కక్షాదింపు లేకుండా ఆయన అరెస్ట్ అవుతారా? ఆఖరికి ఎన్నికలప్పుడు తీసుకెళ్ళి భార్య పిల్లలు ఉంటే ఆ రూమ్ బద్దలు కొట్టి ఆయన తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి ఏం చూపించిస్తుంది అది? తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే ఆ తలను తన్నేవాడు పోసెట్టి కొట్టేవాడు మీరు డైలాగ్ ఉంది కదా ఇక్కడ. అందుకని ఆయన లెటర్ వెయిట్ అండ్ ఇదే కేసులో అరెస్ట్ అయిన చాలా మందికి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. వాళ్ళు అప్రూవర్గా మారిపోయారు. కవిత గారు ఒక మహిళగా ఉన్నారు, మీరు అన్నట్టు 2 బిడ్డలకి తల్లి, టీనేజర్స్ లో ఉన్నారు. అందరూ ఉన్న కక్షాదింపుగా చేయటం అనేది, బెయిల్ ఎందుకు రావాలి? 40,000 కోట్లు ఉన్న వాళ్ళందరికీ బెయిల్ వస్తూ ఉంటే, మొత్తం దేశం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, కొందరు శుభ్రంగా తిరుగుతూ ఉండి పదవులు అనుభవిస్తూ ఉంటే, ఆవిడకి నేను అంటాను ఐఎమ్ నాట్, సరే చూడాలి, చట్టం తను పని చేసుకుంటూ వెళ్ళాలి. చట్టాన్ని నేను తప్పట్ను. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సాల్యూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సచ్ ఏ గ్రేట్, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందే న్యాయస్థానాలండి. ధనంజయ చంద్రచూడ్ గారి నేతృత్వంలో కానీ మిగతా అనేక చోట్ల. బట్ వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందేమోనని.